హలో పిల్లలు, ఈరోజు మీకోసం మరో చక్కనైన కథను తెచ్చేసాను. చూసేద్దామా? అదే కథ పేరు జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని, తెలివైన దాన్ని అంటూ గొప్పలు చెప్పుకుపోయేది ఆ జింక. అయితే ఒకరోజు తన గొప్పతనాన్ని చెప్పుకోవాలని ఎంతగానో ఆత్రుతతో ఎదురు చూసేది ఆ జింక. అలాగే ఒకరోజు ఇదే మాట జింక కుందేలుతో అంటుండగా పెను జంతువులు అన్నీ వచ్చి మధ్య వాదన వచ్చింది. కొలనకు పెద్ద అయిన ఏనుగు దగ్గరికి వెళ్ళి మధ్యలో కల్పించుకొని సరే జింక తాను చురుకైనదని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకి ఒక పందెం పెడదామని ఏనుగు అంటుంది. ఒక పెద్ద దుంపను తీసుకువచ్చి మన కొలను ప్రాంతంలోని దాచిపెడతాను. దాని ఇద్దరిలో ఎవరైతే ముందు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప వారికే ఇస్తాను అని ఏనుగు చెప్తుంది. బహుమతిగా పొందొచ్చు అని ఆ ఏనుగు చెప్తుంది. దానికి కుందేలు జింక సరేనని పందెంలోకి దిగాయి. మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. పోటీ అయితే మొదలైంది. కాసేపు గబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద దుంపని ఎక్కడైనా వెతకను అంటూ ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం అంటే చాలా కష్టమే. బాబోయ్, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని చెప్పి ఆ జింక వెళ్ళి ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడకుండా ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకోసాగాయి. జింక మాత్రం తన బద్ధకాన్ని చేసింది. అయ్యో, పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి బద్ధకాన్ని వదిలి చురుకైనదిగా ఉండడం మొదలుపెట్టింది. ఈ కథ సారాంశం అదే.